హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చినాకండి. సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో ఇది వచ్చేసి మనం దగ్గర 90 రోజులు అవుతా ఉంది మన పత్తి పంట వచ్చేసి. ఇందులో వచ్చేసి మనం ఇప్పటికీ ఒక 4 స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగింది. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి మనం జేటీ అగ్రిటెక్ వాళ్ళ ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కాపు సెట్టింగ్ అవుతూ ఉంది, దానితో పాటు మంచి పూత ఉంది, దాంతోపాటు తోట కూడా గ్రీనిష్గా ఉంది. ఎక్కడ కూడా ఎన్ని వర్షాలు పడ్డా కూడా తోట ఎక్కడ ఎరుపు అనేది రాలేదు. దాంతోపాటు ఆకు వెనక భాగంలో ఎక్కడ కూడా ఖరాబ్ కాలేదు. సో ఇందుకోసం అని చెప్పేసి మనం స్టార్టింగ్ నుంచి ఏదైతే చూసుకున్నామో, ఏదైతే స్టార్టింగ్లో జేటీ స్టార్ స్ప్రే చేసామో అది స్ప్రే చేసిన ఒక 10-15 డేస్ తర్వాత మనము లైకా స్ప్రే చేసాము. అది స్ప్రే చేసిన ఒక మళ్ళీ 12 నుంచి 15 రోజుల గ్యాప్ అనేది కంపల్సరీ తీసుకున్నాము, డోస్కి మధ్య కంపల్సరీగా. సో ఆ టైంలో మనము ఏదైతే ఉందో జేటీ అగ్రిటెక్ వాళ్ళది లైకా స్ప్రే చేసాము. లైకా తర్వాత మళ్ళీ జేటీ కార్డ్ స్ప్రే చేసాము. ఏ స్ప్రే చూసుకున్నా కూడా 15 రోజులు గ్యాప్, 12-15 రోజులు. ఆ తర్వాత రాజల్ గోల్డ్ స్ప్రే చేయడం జరిగింది. ఈ 4 డోసులకి మనకి ఇప్పుడు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు కాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉంది. దగ్గర ఒక చెట్టుకి 40-50 కాయలు. ఆ తర్వాత పూత చూసుకున్నట్లయితే చాలా బ్రహ్మాండమైన పూత ఉంది. ఒకసారి చూడొచ్చు, అటు చూపారు ఒకసారి. సో చైన్ కనుక చూసుకున్నట్లయితే మిరప పంట పక్కనే ఉంది. సో దీని పక్కనే మనం రెగ్యులర్గా వీడియోలు ఏదైతే తీస్తూ ఉన్నామో మిరప పంట, దాంతోపాటు దీని పక్కనే ఇది మన పత్తి చేను ఇది. సో దీనికి గాను మనం 4 డోసెస్ అయిపోయినాయి. దాంతోపాటు కాంప్లెక్స్ ఎరువులు అనేది ఒక 2 కాంప్లెక్స్లు ఇచ్చాము మనము. ఒకసారి డిఏపి ఇచ్చాము, ఒకసారి 28 ఇచ్చాము. ఈ 2 డోసులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 డోసులు ప్లస్ 4 డోసులు ఏమో స్ప్రేయింగ్స్ అనేది చేయడం జరిగింది. ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో వర్షాలు పడతా ఉన్నాయి, ఈవెన్ రాయలసీమలో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు చూసుకున్నట్లయితే హెవీ వర్షాలు, అంటే ఒక రోజు ఆగి ఒక రోజు ఎక్కడ పడితే అక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఏదైతే ఉందో గూడ రాలడం జరుగుతూ ఉంటుంది, పూత అనేది అధికంగా రాలుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి మందులు స్ప్రే చేసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవాలని దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ పూత రాలడానికి మేజర్ కారణము ఈ వర్షాలు ఒకటైతే, దానితో పాటు ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ ఎఫెక్ట్ కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. కొన్ని చోట్ల ఎర్రనల్లి సమస్య కూడా కనబడతా ఉంది. సో ఎందుకోసం అని చెప్పేసి ఈ టైంలో ఒకవేళ తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి కనుక మీ పంటలో కనుక అధికంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి. రాజల్ గోల్డ్ కనుక మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు తెల్లదోమ పోతుంది, ఎర్రదోమ అయితే 100% క్లీన్ అయిపోతుంది. దాంతోపాటు ఎర్రనల్లి కూడా క్లీన్ అయిపోతుంది. ఎర్రనల్లి, తెల్లదోమ, పచ్చదోమ ఈ 3 క్లీన్ అయిపోతాయి. దాంతోపాటు ఈ 3 క్లీన్ అయిపోయినాయి అంటే ఖచ్చితంగా వస్తున్నటువంటి పూత 100% కాయగా మారడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ 3 కంట్రోల్లో లేవనుకోండి, రసం పీల్చేయడం వల్ల పూత అనేది రాలిపోతూ ఉంటుంది. సో అదొకటి రైతులు ఖచ్చితంగా గమనించండి. ఒకసారి రాజల్ గోల్డ్ స్ప్రే చేసుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 4 డోసెస్ అయిపోయినాయి కనుక ఇప్పుడు లాస్ట్ డోసు, ఇక ఆ తర్వాత స్ప్రే చేయడానికి అయితే ఏముండదు. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు పూత కనిపిస్తూ ఉంది, కింద కాయలు ఉన్నాయి. ఇవి వస్తున్నటువంటి పూత ఇంక్రీజ్ అవ్వాలి, పెరగాలి. దాంతోపాటు ఇంకా కొంచెం గ్రోత్ వచ్చి చెట్టుకు ఒక 10 కాయలు కాసినా కూడా ఇబ్బంది లేదని చెప్పేసి ఈ టైంలో, అలాగే గులాబీ రంగు పురుగు సమస్య ఉండకూడదు, ఎలాంటి పురుగు సమస్యలు ఉండకూడదు అని చెప్పేసి లాస్ట్ డోస్ ఏదైతే ఉందో నేను ప్రజెంట్ జేటీ కాట్ అని చెప్పేసి స్ప్రే చేస్తూ ఉన్నాను. దాంతోపాటు కాన్సార్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాను. ఈ జేటీ కాట్ అండ్ కాన్సార్ ఈ టైంలో ఎందుకు స్ప్రే చేస్తూ ఉన్నానంటే, జేటీ కాట్ వచ్చేసి మనకు మేజర్గా ఫ్లవరింగ్ రావడానికి, అంటే పూత అధికంగా రావడానికి పనిచేస్తూ ఉంటుంది. తెల్లదోమ పచ్చదోమ ఉన్నా పోతుంది, పిండెనల్లి ఉన్నా పోతుంది. దాంతోపాటు చాలా చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది. అంటే గ్రోత్ అంటే ఇప్పుడు ఈ టైంలో ఆల్రెడీ కింద కాప్ సెట్ అయి ఉంది కనుక గ్రోత్ హెవీగా కనబడకపోవచ్చు, కొంచెం తక్కువ ఉంటుంది. బట్ తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి ఈ అన్నింటినీ క్లియర్ చేసేసి చాలా చక్కటి పూత అనేది తీసుకొస్తూ ఉంటుంది. దాంతోపాటు ఈ టైంలో ఎక్కడక్కడ మన పూతలో పురుగులు అనేవి ఉంటాయి కదా, పింక్ ఓల్బామ్ అని చెప్పేసి అంటాము, అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ టైంలో వాటికి కూడా ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి కాంబినేషన్గా జేటీ కాట్ దాంతోపాటు కాన్సార్ అనేది 2 కాంబినేషన్లో ఇస్తా ఉన్నాము. ఇది వచ్చేసి లాస్ట్ స్ప్రేయింగ్ ఇక దీని తర్వాత దాదాపు స్ప్రే ఉండకపోవచ్చు. ఇదైతే స్ప్రే చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి జేటీ కాట్. ఇందులో మనకి ఫ్లవర్ ప్లస్ ఉంటుంది అండ్ జేటీ కాట్ ఉంటుంది. ఫ్లవర్ ప్లస్ అనేది ఎస్పెషల్గా పూత కోసం పనిచేస్తూ ఉంటుంది, పూత వస్తూ ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ ఇంకోటి జేటీ కాట్ ఏదైతే ఉందో పై ముడత కింది ముడత ఎర్రనల్లి ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ పిండినల్లి దానికి పనిచేస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా దానికి జేటీ కాట్ స్ప్రే చేయండి. దాంతోపాటు ఎలాంటి పచ్చ పురుగున్నా లద్దె పురుగున్నా దాంతోపాటు పూతలో పురుగున్నా కూడా 100% కాన్సర్ అనేది బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ మాకు పూతలో పురుగు లేదన్నా కామన్గా లద్దె పురుగు ఉంది అని చెప్పేసి అనుకుంటే మీరు భారత్ అగ్రిటెక్ వాళ్ళది ఎవిడెన్స్ స్ప్రే చేయొచ్చు. ఎవిడెన్స్కి అయితే అన్ని రకాల పురుగులు క్లియర్ అయిపోతాయి. వంగ తోట కానీ, మిర్చి పంట కానీ, ఇతర టమాటా పంటలు కానీ, లేదంటే పత్తి చేను కానీ ఏ పంటల్లో తీసుకున్నా కూడా లద్దె పురుగు, పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులు ఉన్నా కూడా 100% ఎవిడెన్స్కి పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో పత్తికైతే ఇది కాంబినేషన్లో ఇస్తా ఉన్నాను.
దీంట్లో లద్దె పురుగు ఎక్కడ లేదు కనుక ఎవిడెన్స్ ఇవ్వట్లేదు. లద్దె పురుగు ఉంటే ఎవిడెన్స్ ఇచ్చేవాడిని. పూతలో పురుగు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అక్కడక్కడ ఉన్నాయేమో అని చెప్పేసి డౌట్తోని జేటీ కార్డు దాంతోపాటు ఖాన్సార్ అనేది ఇస్తా ఉన్నాము. ఈ 2 కాంబినేషన్లో స్ప్రే చేస్తా ఉన్నాము. ఆ తర్వాత 10 days వచ్చిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ, బాయ్.